ప్రైజ్ లార్డ్. దేవుని నామములో మీ అందరికీ శుభములు కలుగును కాక. ప్రార్థన చేసుకుని జీవము కలిగిన వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. అందరికీ ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. ముందుగా ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం రోజునైనా ఈ సాయంకాలం వేళ, చల్లని వేళ, ఈ రాత్రి వేళ మీ పాదాల చెంత చేరి మిమ్మల్ని ఎలుగెత్తి స్తుతించి కీర్తించి మైంపరిచి ఘనపరిచి మీ యొక్క వాక్యం ధ్యానం చేయబోచుండగా ప్రభువా, వాక్యమై ఉన్న దేవ మీ నాతో మాతో మా అందరితో మాట్లాడి ముచ్చటించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్న ఆయన మీరు మాట్లాడితే మేము జీవిస్తాం ప్రభువా. మా జీవం కలిగిన మాటలు మీ యొద్దే ఉన్నాయి కాబట్టి అయినా మాతో మాట్లాడి ముచ్చటించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని వేడుకుంటూ నజరేడైన క్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి. ఈరోజు పరమగీతములు 2వ అధ్యాయము 12, 13, 14 వచనాలు చదువుకుందామండి. ఈ పరమగీతం రాసింది ప్రసంగి. ఆ పరమగీతలు, సామెతలు, కొన్ని కీర్తనలు కూడా రాసినటువంటి దావీదు మహారాజు అయినటువంటి అత్యంత ప్రపంచంలో అత్యంత జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను మహారాజు యొక్క అధ్యాయం రాశాడండి. ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆ యొక్క అధ్యాయంలోని 2వ అధ్యాయము 12, 13 వచనాలు, 14 వచనాలు చదువుకుందామండి. ఇక్కడ దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహములు చేయు కాలము వచ్చింది, పావురము స్వరము మన దేశంలో వినబడుచున్నది, అంజూరపు కాయలు పక్వమగుచున్నది, ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసననిచ్చుచున్నది. నా ప్రియులారా, సుందరవతి లెమ్ము రమ్ము, బండ సందులలో ఎగురు నా పౌరమ, పేట సందులను ఆశ్రయించు నా పౌరమ, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనపడనిమ్ము, నీ స్వరము నాకు వినపడనిమ్ము. కాబట్టి ఇక్కడ జీవము కలిగిన యేసయ్య గురించి అద్భుతంగా ఈ యొక్క కీర్తన రాసి ఉన్నాడండి. ఈ యొక్క పరమగీతంలో అద్భుతంగా తెలియజేసి ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? పావురము స్వరము మన దేశంలో వినపడుచున్నది. పావురము స్వరం అంటే ఏంటి? పరిశుద్ధాత్ముని యొక్క స్వరము మన దేశంలో వినపడుచున్నదని కొన్ని వేల సంవత్సరాల క్రితమే పరమగీతాల ద్వారా ఆ యొక్క సొలొమోను మహారాజు తెలియజేస్తున్నాడండి. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీనదనాలి దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధింతు నిన్నే